దానికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బోలే గారు అండ్ శ్యామ్ గారు ఫర్ రైటింగ్ నైస్ లిరిక్స్. చాలా బాగా ఆల్రెడీ బాగా మంచి స్పందన వచ్చింది దాని గురించి. మూవీ చాలా బాగా వచ్చింది. 26వ తారీఖున ఎల్లుండి రిలీజ్ అవుతుంది. ఫ్రైడే ఆగస్ట్ 26న రిలీజ్ అవుతుందండి. అందరూ యాక్చువల్గా చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఆడియో సూపర్ హిట్ అయింది, మూవీ కోసం ఎదురు చూస్తున్నామండి అని. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మూవీ అయినా కానీ మాకు చాలా టోటల్ కాన్ఫిడెన్స్లో ఉన్నాం, చాలా బాగా సక్సెస్ అవుతుందని. సో మీరందరూ కూడా దానికి దీవించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. నమస్కారం. మా ఉజ్వల క్రియేషన్స్ తరఫున స్వాగతం సుస్వాగతం అండి. నా పేరు నెల్లుట్ల ప్రవీణ్ చందర్, బంతిపూల జానకి సినిమా దర్శకుని. ఇది దర్శకునిగా నా 2వ సినిమా అండి. బంతిపూల జానకి ఇట్స్ ఏ అవుట్ అండ్ అవుట్ కామెడీ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణి రామ్ తేజ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా ముఖ్యంగా 26th మార్నింగ్ షోతోనే మంచి టాక్ వస్తుంది. డెఫినెట్గా 26th నాడు సూపర్ హిట్ టాక్ వస్తుందని మేము అనుకుంటున్నాం సార్. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం కావాలి. దెన్ ఇందులో అందరూ కమెడియన్స్ లైక్ ధనరాజ్ భయ్య మెయిన్ క్యారెక్టర్, దీక్షా పంత్ హీరోయిన్. ఇందులో ఆ అమ్మాయి కొంచెం కాల్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల రాలేకపోయింది వాళ్ళ. దెన్ ఇందులో ముఖ్యంగా సుడిగాల్ సుధీర్, రాకెట్ రాఘవ, దెన్ మన చమ్మక్ చంద్ర, అదుర్స్ రఘు, భరత్ రెడ్డి, ఇంకా చాలామంది నటులున్నారు. ఆల్ కమెడియన్స్. ఇట్స్ అండ్ అవుట్ కామెడీ థ్రిల్లర్. ప్లీజ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముఖ్యంగా మ్యూజిక్ బోలే ఆల్రెడీ ప్రొడ్యూసర్గా చెప్పినట్టు సూపర్ హిట్. దీనికి లిరిక్స్ కాసల్ శ్యామ్ అండ్ ఎడిటర్ శివ వై ప్రసాద్ అద్భుతమైన ఎడిటింగ్ చేశారు. మా జిఎల్ బాబు కెమెరా చాలా చక్కగా చేశారు. ముఖ్యంగా ఈ కథ మాటలు శేఖర్ విఖ్యాత అందించారండి. ఇది కొత్త జానర్. అంటే నాకు తెలిసి ఈ సినిమా తర్వాత, బంతిపూల జానకి తర్వాత ఈ జానర్లో చాలా సినిమాలు వస్తాయి. వాటికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. సెన్సార్ సభ్యులు కూడా చాలామంది అప్రిషియేట్ చేశారు. మా పెద్దలు శివాజీరాజు గారు ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. 26th వీఆర్ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ. మా అన్నయ్యలందరికీ, అలాగే శివాజీరాజా గారికి, మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ వామ్ వెల్కమ్. ఇది ఒక 150 సినిమాలు కామెడీగా చేసిన తర్వాత ఓ ధనలక్ష్మి తలుపుతారు ఇలాంటి సినిమా చేశాను. మీరందరూ దానికి మంచి రేటింగ్లు ఇచ్చారు, 3.53. కారణాలు కొన్ని దొరకవు ఈ సినిమా ఎందుకు ఆడలేదు అనేది, అది మన చేతుల్లో లేదు. నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ గారిని కలిసినప్పుడు ఒకటి చెప్పాను, నా మీద 1.5 కోటి మీరు ఎలా అనుకుంటున్నారు? నేను నీ మీద అనుకుంటలేదు, సినిమా మీద అనుకుంటున్నాను. ఓకే అండి, కథ మీరు క్లారిటీగా ఉన్నారా? తేజు వచ్చి ఒక పినీసు గుచ్చుకుంటే ఎందుకు గుచ్చుకుంది, ఎందుకు గుచ్చుకోవాలి, ఆ టైంలో గుచ్చుకోవడం కరెక్టే కాదని 100 ప్రశ్నలు వేరు. అంత క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. కూర్చొని స్క్రిప్ట్ని మేము ఏం చేసామంటే, సినిమాని మనం 30 రోజులు తీయచ్చు సార్, పోస్ట్ ప్రొడక్షన్ ఒక 3 నెలలు చేయొచ్చు, మరి ప్రీ ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్ అంటే డైరెక్టర్ గారు, శేఖర్ అందరూ కూర్చొని, కెమెరామెన్ బాబు, ఎడిటర్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఫస్టే మా శివని స్క్రిప్ట్లో ఎంత అవసరం, ఏది అవసరం లేదు, ఏది లాగ్ అనిపిస్తుంది, ఇప్పుడు సినిమాలు ఎంత లెంత్ ఉంటే బాగుంటుంది, ఎప్పుడు కామెడీ రావాలి, బిఫోర్ ఎప్పుడు సీన్ రావాలి అన్నీ ఆలోచించి చాలా కష్టపడి చాలా టైట్గా ఈ అద్భుతమైన కామెడీ థ్రిల్లర్ని చేసాం. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్తాం, కంప్లీట్గా ఏ సినిమాకి మనం నేర్చుకోం. కానీ బంతిపూల జానకి నేను ఒక 90% నేర్చుకున్నాను. ఎంత లెంత్, ఎంత ఇది, ఏ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు, అంటే ఆర్టిస్ట్గా ప్రతిరోజు నేర్చుకుంటుంటాం. ఈ సినిమా నాకు దర్శకుడు ప్రవీణ్ చంద్ర గారు కొన్ని కొత్తగా నేర్పించారు. అలాగే నన్ను నమ్మి డబ్బులు పెట్టినటువంటి ముందు మేడం కళ్యాణి గారికి, ఆ తర్వాత రామ్ గారికి, అలాగే తేజ్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఓవరాల్గా ఇందులో ఉన్న ఆల్ అదృష్ రఘు కానీ, శేఖలక్ శంకర్ కానీ, సుడిగల సుధీర్ కానీ, చంద్ర కానీ 4 పిల్లర్స్ అండి ఈ సినిమాలో. 4-5 పిల్లర్స్ మీద బిల్డింగ్లో ఉండే వాళ్ళం మాత్రమే నేను, దీక్షా పంత్. వాళ్ళు లేకపోతే ఈ సినిమా ఊహించుకోవడం కష్టం. అన్ని సినిమాల్లో మేము 1 సీన్ 2 సీన్ చేస్తే నవ్వించడానికి ప్రయత్నిస్తాం, కానీ ఇందులో
నవ్వుతో పాటు ఇంకొక కొత్త విషయాన్ని జోడించి చెప్తే బాగుంటుందని ఒక థ్రిల్లింగ్ పాయింట్ని చెప్పాం. డెఫినెట్గా ఆడియన్స్ ఆ థ్రిల్స్కి మాత్రం బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతారండి. ఈ నెల 26వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. ఇదే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మళ్ళీ 11 గంటల ఆట అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వద్దేశ్వర్ గారు అందరూ ప్రెస్ మీట్ పెడతాం. మంచి సినిమా మీ అందరికి ఇచ్చాం, మీరందరూ మమ్మల్ని ప్రోత్సహించినందుకు థ్యాంక్స్ చెప్తూ ఒక థ్యాంక్స్ మీట్ పెడతాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అలాగే బోలే నందారే నారి ముద్దలు జుమ్మకు జజ్జర్ అనే సాంగ్ నా లైఫ్ టైంలో అదొకటే ఉండిపోద్దేమో బోలే దగ్గర నుంచి ధనలక్ష్మి తలుపుతారు అనుకున్నా. దీంట్లో కన్నీళ్ళే తొలిసారిగా అనే పాట అసలు ఎంత అంటే నాకు యూఎస్ నుంచి కానీ లేకపోతే నాకు ఇలాంటి కాల్స్ వస్తాయి అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆఫ్టర్ రాజుగారి గది తర్వాత చాలా హ్యాపీగా చాలా ఫీల్ అయ్యి మనస్ఫూర్తిగా చేసిన సినిమా ఇది. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా ఎంకరేజ్ చేసి, నేనేమన్నానంటే సినిమా బాగుంటే మీరు బాగా ప్రమోట్ చేస్తారు, అందుకని నేను బాగుంటేనే ప్రమోట్ చేయమని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే మా ఎడిటర్ శివని చాలా హింసలు పెట్టారు మా డైరెక్టర్. రాత్రి పగలని లేకుండా ఇంట్లోనే పడుకొని మరి ఎడిటింగ్ అన్నీ చూసాం. అలాగే శివ కూడా ఏ రోజు ఇది నా సినిమా అంటే ఒక ఎడిటర్ ఈజ్ ఫస్ట్ ఆడియన్ సినిమా చూసేది. అతనికి ఎంత నమ్మకం లేకపోతే ఈ సినిమా కృష్ణా డిస్టిక్ వెస్ట్ మొత్తం తనే తీసుకున్నాడు, ఈస్ట్ మొత్తం తనే తీసుకున్నాడు ఈ సినిమా మీద నమ్మకంతో. అది థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ కథను ఊహించుకోవాలంటే ఫస్ట్ శేఖర్ విఖ్యాత్ దగ్గర నుంచి ఊహించుకోవాలి. తను డైరెక్టర్ గారు ఆలోచించి దీనికి ధనరాజ్ అయితే కరెక్ట్ అని నమ్మి నా దగ్గరికి ఈ స్క్రిప్ట్ని తీసుకొచ్చిన శేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు రాసిన డైలాగ్ నేను కరెక్ట్గా పలికాను అనుకుంటున్నాను. అలాగే మా ఆర్టిస్టులు అందరూ పలికారు. అలాగే దీక్షా పంత్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మేము వెళ్ళి అడగగానే నాకు హీరో కమెడియన్స్ అది సంబంధం లేదు, నా క్యారెక్టర్ బాగుంది, కథ బాగుంది, నేను చేస్తానన్నందుకు ఆవిడకి థ్యాంక్స్ అండి. అలాగే బాబు కెమెరామ్యాన్ కొద్దో గొప్ప ఈ పోస్టర్లో అంటే దీనికన్నా పోస్టర్లో కొంచెం అందంగా ఉన్నానంటే దానికి ఇద్దరే కారణం అండి. ఒకటి మా మేకప్ మ్యాన్ శ్రీను, థ్యాంక్ యూ శ్రీను. అలాగే బాబు. సినిమా అంతా చాలా కలర్ఫుల్గా చాలా రొమాంటిక్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ సినిమా మీరు చూసి ఆదరిస్తారని, అలాగే మంచి పబ్లిసిటీ ఇచ్చి మమ్మల్ని అందరూ ప్రోత్సహిస్తారని, అలాగే థ్యాంక్స్ అందరికీ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే స్టేజ్ మీద ఉన్న వాళ్ళని, హీరోని, నిర్మాతని, డైరెక్టర్ని సాటిస్ఫై చేయడానికి మాట్లాడవచ్చు. సినిమా చూసి మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు మాట్లాడచ్చు. నేను రెండోది ఇప్పుడు సినిమా చూశాను. ఇది ఇంతకుముందు కూడా మా ధనరాజ్ మా ఫంక్షన్కి అడిగితే నేను ఇక్కడ లేకపోవడం రాలేకపోయాను. మళ్ళీ తనే పట్టి ఫంక్షన్ పిలవడం జరిగింది. ఈ సినిమా చూశాక నాకు అనిపించింది ఏంటంటే కోట్లు పెట్టి సినిమా తీయక్కర్లేదు. ఒక మంచి కథ, ఒక పెళ్లి చూపులు లాంటి కథ, ఒక బంతిపూలు జనక లాంటి కథ, సినిమాలు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి డైరెక్టర్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు చేస్తే చాలా మంచి సినిమాలు తీయొచ్చు, మంచి సినిమాలు వస్తాయి అని నాకు అనిపించింది. ఈ సినిమాతో అంటే పెళ్లి చూపులు సినిమా చూసి స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ సినిమాతో పెళ్లి చూపించిన ఊపితో ఇలాంటి ఇంకా మంచి సినిమాలు చాలా వస్తాయి. హెల్తీగా ఉంటుంది తెలుగు ఇండస్ట్రీ. ఇంతేకాకుండా ప్రత్యేకించి మా తమ్ముడు ధనరాజ్ గురించి చెప్పాలి. హీరో పర్సనాలిటీ కాదు, హీరో వాయిస్ కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ అంటే చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చి ఈ స్థితికి రావడం అనేది చాలా గొప్ప విషయం. అది ఈ ఇండస్ట్రీ మీద ఉన్న నమ్మకం అతని ఈ రేంజ్ తీసుకొచ్చింది. కానీ అతను ఎక్కడ హీరో అంటే ఒక సినిమా చేసి డబ్బులు తీసుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇంకో సినిమా కమిట్ అవ్వకుండా సినిమా అయిపోయాక రికార్డింగ్లోను, ఎడిటింగ్లోను, ఈవెన్ సెన్సార్లోను, ఈరోజు ప్రెస్ మీట్లోను ఉంటూ తను వెన్నుదన్నుగా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఉన్నాడే, దట్స్ హీరో. అది హీరో లక్షణం బయట. అది నాకు బాగా నచ్చింది ధనరాజ్ విషయంలో. ప్రతి సినిమాకి ధనరాజ్ ఇలాగే నిలబెట్టుకున్నా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే మీరు వచ్చాక చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ. అలా అలాగే రెస్ట్ తీసుకోమనండి. మీ గ్యాంగ్ ఉందే జబర్దస్త్ గ్యాంగ్ అందరూ ఇంకా అప్పుడు అవ్వాలని, మంచి స్థితికి రావాలని, మీరందరూ ఏకతాటిపై ఎలా ఉండాలంటే మీరందరూ కలిసికట్టుగా ఉండాలి. ఫస్ట్ మీలో మీరందరూ కలిసికట్టుగా ఉండి బ్రదర్స్లో ఉండి ఒక ఫ్యామిలీలో ఉండి బయట ఏం పట్టించుకోకుండా మీ డామినేషన్ ఏదైనా ఉంటే పెర్ఫార్మెన్స్లో చూపించుకోండి. నీకన్నా బాగా చేస్తాను. ఇలాగే మీ ట్రూప్తో చాలా మంచి సినిమాలు రావాలని చెప్పి ఈ ప్రొడ్యూసర్ మళ్ళీ మీతోనే సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షన్కి మళ్ళీ నేను వస్తానని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ ధనరాజ్ అండ్ టీమ్. అలా మా ఎడిటర్ గారు, సార్ మీరు డే అండ్ నైట్ దీనికి చేశారు కదండి, మా వంశీ సినిమాకి మీరే కాబట్టి అలా కంటిన్యూ అయిపోతుంది, డే అండ్ నైట్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎలా డైరెక్టర్ గారు. ఎలక్ట్రానిక్ మీడియా అండి ఫర్ టేకింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ కమింగ్ హియర్. మా సినిమా ప్రమోషన్ కోసం మేము వచ్చాం. మీ అందరూ మీ టైం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బేసికలీ మూవీకి అండ్ ఆడియన్స్కి మధ్యలో ఉండే మెయిన్ బ్రిడ్జే మీడియా. సో మీరందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని మాకు అనుకుంటున్నాం.
అండ్ కమింగ్ టు ద మూవీ, నేను నాకు సినిమాలో చిన్న మోసం జరిగిందండి. అది ఏంటంటే ధనరాజ్ అన్న ఫస్ట్ స్టోరీ తీసుకొచ్చి, అరే మంచి స్టోరీ ఉంది, అద్భుతంగా ఉన్నది, దానికి నిన్నే హీరోగా అనుకుంటా అంటే, అన్న నేను హీరో అప్పుడే నిన్న మొన్న జబర్దస్త్ చేసుకుంటూ వచ్చాను, నేను ఏదో నలుగురు ఫాలోయింగ్ అది ఇది అంటారు, దానికి నువ్వు అప్పుడే హీరో అంటే ఎలాగన్నా అని చెప్పానన్న. లేదురా నువ్వే కరెక్ట్, దీనికి నువ్వు హీరోలో ఉంటావు, నీ ఫేస్ కట్ అది ఇది ఒక రేంజ్లో చెప్పాడనమాట. నువ్వు ఒక ఓపెన్ చేస్తే షార్ట్ అది అబ్బా అయిపోయింది, ఇంకా సూపర్ అనుకున్నా. సరే అన్న చేద్దామని చెప్పానన్న. షూటింగ్ మొదలైంది, డేట్లు చెప్పారు, వెళ్ళాను. 2 షాట్లు చేసా, ఫస్ట్ డే చంపేశారు అక్కడ నన్ను. అంతే, స్టార్టింగ్ నుంచి 30 రోజులు 7లో అలా పడుకొని ఉండడం తప్ప ఏం లేదు. అయితే అప్పుడు అన్న ఏంటన్నా హీరో అన్నారు, 2 సీన్లు 3 సీన్లు, అన్ని సీన్లు 3-4 సీన్లు చేశాను అంతే, తర్వాత ఏంటి పడుకోబెడుతున్నారు, రమ్మంటున్నారు, సేవమంటున్నారు, బ్లడ్ రాస్తున్నారు, ఏం అర్థం కావట్లేదంటే, అవును హీరోని అన్నాడు. ఏం హీరో అన్న, ఈ సినిమాలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, దాంట్లో నువ్వు హీరోరా అన్నాడు. సినిమాలో సినిమా హీరోనా నేను, హీరో నువ్వు అయితే అని చెప్పాను. అప్పుడు అర్థమైంది నాకు. ఇట్ వాజ్ జస్ట్ ఫర్ ఫన్, బట్ ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్. అందరి గురించి చెప్పారు ఇక్కడ, డైరెక్టర్ గారి గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి, ఎడిటర్ గారి గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి, అందరి గురించి చెప్పారు. సో నో నీడ్ టు సే అబౌట్ ఎవ్రీ వన్ పర్టికులర్గా. బట్ ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ కామెడీతోని రావడానికి గల మెయిన్ కారణం నాకు తెలిసి ధనరాజ్ అన్న. ప్రతి ఒక్క క్యారెక్టర్ని పిలిచి, అరే నీకు ఇది బాగుంటుందిరా, నువ్వు ఇది చేస్తే బాగుంటుందిరా, నీకు ఇది కాదు ఇది బాగుంటుందిరా అన్న, అందులో డైలాగులు ఎక్కువ ఉన్నాయి కదా, ఇందులో ఇది ఎక్కువ, ఎవరన్నా అన్నా సరే లేదురా నీకు ఇది యాప్ట్గా ఉంటుంది చూడరా, ఇది బాగుంటుంది అని చెప్పని చేసి డిజైన్ చేసింది ధనరాజ్ అన్న. సో థ్యాంక్స్ టు ధనరాజ్ అన్న ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు. అందరం అంటే ఇది ఒక సినిమాలో స్టార్ట్ చేయలేదు, ఒక మిషన్లో స్టార్ట్ చేసాం అన్నమాట. సో మిషన్ ఇంపాసిబుల్ కదా, మిషన్ పాసిబుల్, లైక్ ఒక మిషన్లో స్టార్ట్ చేసి అందరం కష్టపడ్డాము. ప్రొడ్యూసర్ గారు అయితే ఫస్ట్ డే వచ్చారు, అంతే ఫస్ట్ డే వచ్చి షూటింగ్ ఎలా జరుగుతుంది ఏంటో చూశారు, వెళ్ళిపోయారు అంతే, మళ్ళీ రాలేదు ఆయన ఇప్పుడు దాకా, వాళ్ళ అబ్బాయి ఉండి చూసుకునేవాడు. అండ్ శివ గారు అయితే అక్కడే డే అండ్ నైట్లో నాకు తెలియదు కానీ పొద్దు నుంచి ఎప్పుడు దాకా షూటింగ్ జరుగుతున్నా అక్కడే కూర్చోవడం, రష్ రావడం, చూడడం, అన్న ఇక ఇది షార్ట్ ఇక్కడ మిస్ అయింది, మళ్ళీ వదిలేద్దామని చెప్పను ఇక్కడ ఇది బాగుంటుందని చెప్పని ఆయన చెప్పడం. బోలే గారి గురించి అసలు చెప్పక్కర్లేదు, ఆయన ఏంటి అనేది ఆడియో ఫంక్షన్లోనే అది అర్థమైపోయింది అందరికీ. అండ్ కమింగ్ టు రైటర్ గారు, ఎక్సలెంట్ డైలాగ్స్ అండ్ అంటే ఈ సినిమా ఎలా ఉంటుందంటే, భోజనం చేస్తుంటే మనం అరే ఇందులో పప్పు లేదు, లేదంటే సాంబార్లో ఉప్పు అయిపోయింది, లేదంటే పచ్చడి లేదు, అప్పడం పెట్టలేదు, అలా ఉండదు. కంప్లీట్ ఫుల్ మీల్స్ ఫర్ ఆల్ ద తెలుగు పీపుల్ అనమాట. సో ఫుల్ మీల్స్ కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ, డ్యాన్స్, పాటలు, కైండ్ ఆఫ్ స్మాల్ రొమాన్స్, ఎవ్రీథింగ్ విచ్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్స్, అండ్ థ్యాంక్స్ టు ఎంటైర్ మీడియా అండ్ ఆల్ ద తెలుగు పీపుల్ మమ్మల్ని జబర్దస్త్లో ఎలా ఎంకరేజ్ చేశారు. ఐ హోప్ యూ విల్ ఎంకరేజ్ అస్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఆల్సో. మీరు ఉండబట్టే మేము వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నాం, ఇలా మాట్లాడగలుగుతున్నాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, అండ్ you'll all bless us, I guess. Thank you so much everybody. చాలా బాగా వచ్చింది. అండ్ యాజ్ ఎడిటర్ నేనే 2 ఏరియాలు తీసుకున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానని చెప్పేసి. సో మా ఈ చిన్న సినిమా జనరల్గా చిన్న సినిమా సక్సెస్ అవ్వాలంటే 1 ప్రమోషన్ అండ్ 2 మీడియా సపోర్ట్ కావాలి. అందులో ఫస్ట్ది మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. పాజిటివ్ కలెక్షన్స్తో, పాజిటివ్ రెస్పాన్స్ తోటి హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులకి చెక్ మైక్ ఓకే, నేను రికార్డింగ్ చేస్తాను కాబట్టి నాకే అది చిలకిస్తాను. పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, ఈరోజు అతిథిగా విచ్చేసిన శివాజీ రాజా గారు అన్నగారికి నా కళాభివందనలు తెలియజేసుకుంటున్నాను. నేను ఆడియో ఫంక్షన్ అందరూ చూసి ఉంటారు, పాటలు స్పందన చాలా బాగా వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది నాకు. బంతిపూల జానకి పాటలు ఎలా ఉన్నాయని అడిగితే బంతిపూల జానకి పాటలు బాగున్నాయి అనట్లేరు, వాళ్ళు పాట పాడుతున్నారు. అది నాకు చాలా ఆనందమైంది. నాకు ఫోన్ చేసి నాకు ఎలా ఉంది పాట అనగానే బంతిపూల జానకే, బంతిపూల జానకే, బంతిపూల జానకే, ఓ దండ పెట్టుకుంటా నిన్ను కన్నోళ్ళ కట్అవుట్కి, బంతిపూల జానకే అని నాకు వినపడడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఫోన్ చేసి నా మిత్రులందరూ కూడా పాట పాడుతున్నారు. పాటలు బాగుంది అని అనుకుంటా ముందే పాట పాడుతున్నారు. ఇంకా బాగుందని ఎలా చెప్తాము, మాకు పాట పాడడం సరిపోతుంది మాకు అని చెప్పడం ఆనందంగా ఉంది. తర్వాత ఈ సినిమా విషయానికి వస్తే రికార్డింగ్ చేసేటప్పుడు మా ఫ్యామిలీకి ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఎందుకంటే మా హాలిడేస్లో నా పిల్లలు, నా భార్య వచ్చి చెప్పండి సినిమాకి వెళ్దాం అంటారు ఎప్పుడైనా, లేదు మాకు బంతిపూల జానకి సినిమా పెట్టండి అనేవారు. అంటే అన్నగారికి ఫోన్ చేసి అడిగాను కూడా, అన్నగారు మరి
మా మిస్సెస్ వాళ్ళంతా సినిమా చూపెట్టా ఉంటారు, ఏమంటారు అంటే, సరే మీరు మ్యూజిక్ డైరెక్టర్ కదా కానివ్వండి అని నాన్నగారు వారి పర్మిషన్ తీసుకొని, డైరెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని నేను చూపించాను. ఎందుకంటే ఈ జబర్దస్త్ టీమ్ లీడర్స్ అందరికీ విపరీతమైన అభిమానులు, అంటే మా మిస్సెస్తో సహా. సో ఆమెకు ఎనలేని ఆనందం. అంటే ఈ సినిమా, అంటే ఇంతకుముందు నేను చాలా సినిమా చేశాను, ఈ సినిమా చేశానంటే ఆమెకు విపరీత ఆనందం అవుతుంది. ఈ మధ్యలో ఆమె ఫేస్లో చూస్తే చిరునవ్వులు ఒలకపోస్తుంది అనమాట. ఎందుకే ఇంత చిరునవ్వు ఈ సినిమా చేస్తున్నా అంటే, ఈ సినిమాలో మా ఫేవరెట్స్ అంటున్నారు అని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. 26 తారీఖు ఈ నెల రిలీజ్ అయ్యేటువంటి ఈ సినిమా అందరూ చూసి ఆనందపడి సినిమాను విజయవంతం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ, అవకాశం ఇచ్చినటువంటి దర్శకులకి, నిర్మాతలకి, ముఖ్యంగా ధనరాజ్ అన్న గారికి నా కళబంధనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కృతజ్ఞతలు. పాత్రికేయ మిత్రులకి సార్, నేను డైరెక్టర్ గారు కలిసి ప్రొడ్యూసర్ గారిని కలవడం జరిగింది. ఆయన ఈ కథ విని, సార్ బడ్జెట్ ఒక 1.5 అవుతుంది, ఓకే డన్ చేద్దాం అన్నారు. ఎవరితో చేద్దాం అన్నప్పుడు డైరెక్టర్ గారిని కలిసి ధనరాజ్ గారి దగ్గరికి వెళ్ళాము. మేము ఎంత స్క్రిప్ట్ రాసుకుని ఎంత ఎనర్జీగా వెళ్ళామో అంత ఎనర్జీగా ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఆయన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఈ బంతి పూజానికి ఆయన సినిమా ఇంత బాగా రావడానికి మెయిన్ రీజన్ అయ్యారు. డైరెక్టర్ గారు మేము ఎంత ఎఫర్ట్ పెట్టామో అంతకన్నా ఎక్కువ ఎఫర్ట్ ఆయన కూడా పెట్టారు. ఒక ఫ్రెండ్షిప్ అనే దానికి నిదర్శనం ఏదైనా ఉందంటే అది సుధీర్ గారు, అదుల్ గారు, రాకెట్ రావు గారు, తర్వాత చమ్మకచంద్ర గారు, వీళ్ళందరూ తన ఫ్రెండ్ నిలబడాలని వాళ్ళందరూ పడిన కష్టం తీరు ఈ బంతి పూజానికి చూపిస్తుంది. ఒక డేట్ కావాలి, ఒక రోజు కావాలి అంటే పనిచేసిన దానికి రెమ్యునరేషన్ ఉంటుంది, కానీ రెమ్యునరేషన్ బేస్ చేసుకొని సినిమా ఎవరు చేయలేదు. మా ఫ్రెండ్ నిలబడాలి అని ఫ్రెండ్ కోసం ఈ సినిమా చేశారు వాళ్ళందరూ. సో ఈ సినిమా అందరూ మీ థియేటర్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా చూస్తారు. మీరు పెట్టే 100 రూపాయలకి 100 రూపాయల వినోదాన్ని మేము అందిస్తాము, అది మాత్రం షూర్. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్ చెప్తున్నాయి ఇది ఎంత బాగుంటుంది, ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనేది. మిమ్మల్ని ఎవరిని కూడా మేము డిసప్పాయింట్ చేయము. మా ప్రొడ్యూసర్ గారు రామ్ గారు, కళ్యాణి గారు, తేజ గారు సినిమాని నమ్మి 1 రూపాయి కూడా ప్రతిరోజు ఈవినింగ్ షూటింగ్ అయిపోయేలోపు వాళ్ళు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఆ రోజు ఈవినింగ్కి ఇచ్చేసేవారు. ఏ రూపాయి కూడా ఇద్దరు బ్యాలెన్స్ లేదు. ప్రొడ్యూసర్ ఇంత బాగా ప్రమోషన్ చేస్తారు అనేది ఈ బంతి పూజానికి చెప్తుంది, ఎంత బాగా ప్రమోషన్ చేస్తున్నారు అనేది. చిన్న సినిమాని ఎంత కష్టపడి ఈ డైరెక్టర్ తీయడము, అదే సినిమాని అంత బాగా ప్రొడ్యూసర్ ప్రమోట్ చేయడము, అందరికన్నా ఎక్కువ దీన్ని ధనరాజ్ గారు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడము, ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. మేమందరం కూడా మీ అందరికీ వినోదాన్ని అందించాలని మేము చేయాల్సినంత చేసాము. తప్పకుండా మీకు నచ్చుతుంది, మీరు దీన్ని విజయం దిశగా నడిపిస్తారు నమ్మకంతో మేము కోరుకుంటున్నాము. ప్లీజ్ పాత్రికేయ మిత్రులందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మా సినిమా బాగుంటేనే బాగుంది అని మీరు రివ్యూస్ రాయండి. డెఫినెట్గా మీ అందరూ నచ్చుతుంది నమ్మకం కోరుతున్నాం మేము. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఛాన్స్. చెప్పడం కాదు శివాజీ రాజన్ గారి గురించి. సెన్సార్ జరుగుతున్నప్పుడు సెన్సార్లో ఎవరెవరు ఉంటారనే విషయం వెళ్ళే వరకు ఏ సినిమా చూస్తున్నాం అనే విషయం వాళ్ళకు కూడా తెలీదు. నేను డైరెక్టర్ గారు తేజు టెన్షన్ పడి తిరుగుతూనే ఉన్నాం. అంటే మా సినిమా కాన్ఫిడెంట్గా ఉంది, ఈ కట్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ వర్క్ చేయాలి, చాలా ఇది చేయాలని తిరుగుతూనే ఉన్నాం. మళ్ళీ పిలిపించారు వాళ్ళు చెప్పడం, ఏ కట్స్ ఇస్తామని చెప్పడానికి పిలిపిస్తే అక్కడ సడన్గా చూశాను శివాజీ రాజానని. అక్కడ హైదరాబాద్ రాజు బాగున్నా ఇవన్నీ ఉండదు, ఆయన అక్కడ సెన్సార్ సభ్యులు కాబట్టి అలాగే మాట్లాడుతూ అలాగే ఉన్నారు. విజయ్ గారు సెన్సార్ చేశారు, ఆయన సెన్సార్ ఆఫీసరు. ఒక పావు గంట డైరెక్టర్ గారిని పొగిడారు, చాలా బాగా తీశారండి, చాలా అనగానే ఫస్ట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే నన్ను నమ్మి ఒక వ్యక్తి వచ్చి కథ చెప్పడం ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే, దాన్ని ఒక వ్యక్తి నమ్మి 1.5 కోటి క్యాష్ పెట్టడం అనేది ఒక విషయం. మేము చేసింది ప్రాజెక్టు కరెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పుడు ఉండే ఆనందం వేరేలా ఉంటుంది. నా మనసులో చాలా ఆనందం అనిపించింది. తర్వాత మేము వెళ్ళిపోతుంటే శివాజీ రాజన్న కార్ ఎక్కబోతూ కార్ కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఒక 10 నిమిషాలు మాట్లాడారు సినిమా గురించి. అప్పుడు నాకు ఒక వైట్ పేపర్ చూపించారు, నాకు బాగా గుర్తు. నేను ఈ వైట్ పేపర్ మీద ఒక్క విషయం కూడా రాయలేదు, నేనేగా చాలామంది లోపల ఉన్న ఇంకా 3 సభ్యులు అంత బాగా నచ్చిందని ఒక పావు గంట అందరి క్యారెక్టర్ల గురించి మాట్లాడారు. డైరెక్టర్ ఎలా చేశాడు, మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశాడు, రఘు అంటే ఎలా ఉన్నాడు, చంద్ర అని చాలా కంప్లీట్ దాని గురించి మాట్లాడిన తర్వాత నేను అందరు ఆర్టిస్టులు షేర్ చేశాను ఇది.
రఘు కూడా మీకు ఫోన్ చేశాడంట, అదృష్ట రఘు. అరే ఇలా మెచ్చుకున్నారు, నిజమే, మనం కష్టపడి కరెక్ట్గా సినిమా చేస్తే దానికి ఒక రిజల్ట్ బాగుంటుంది, మనం కష్టపడి ముందు సినిమా బాగా చేయాలి, సినిమా బాగుంటే అదే మాట్లాడేస్తుంది అని. ఈ సినిమాలో నేను ఇందాక ఒక కొత్త విషయం నేర్చుకున్నాను అన్నది ఏంటంటే, డబ్బులు ఒకటే తీసుకోవడం కాదు, మనం ఎంత ఎఫెక్ట్ పెట్టగలం అంత పెట్టి సినిమా బాగా రావడం కోసం కృషి చేస్తే చాలు, మిగతాదంతా సినిమా చూసుకుంటుందని మాత్రం అర్థమైంది. థ్యాంక్ యూ శివాజీరాయన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చిన వాల్యుబుల్, అంటే మేము అందరం ఎలా ఉంటాము అంటే, అరే నువ్వు రావాలి అంటే రావాలి, ధనరాజన్న పిలిచాడు కదా అని వచ్చేయడమే తప్ప మళ్ళీ ఫోన్ కాల్ చేసి అలా లేరన్న. ఇప్పుడు మా అందరూ జబర్దస్త్ టీమ్ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ వన్స్ అగైన్ థ్యాంక్స్ అగైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ గెస్ట్ శివాజీరాజు గారు ఫర్ బీయింగ్ హియర్. ఈ మూవీ ఫస్ట్ స్టోరీ మాకు శేఖర్ గారు వినిపించారు. వినగానే ఫస్ట్ టేక్లో నాకు చాలా బాగా నచ్చింది స్టోరీ. ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఎవరిని పెడదాము ఈ మెయిన్ క్యారెక్టర్స్కి అనగానే ధనరాజ్ గారు అని చెప్పారు. సో ధనరాజ్ గారు అండ్ వి గాట్ ద ఎంటైర్ జబర్దస్త్ క్రూ అండ్ మంచి కామెడీ మూవీ, మీకు మంచి కామెడీ థ్రిల్లర్ డెలివర్ చేస్తున్నాం మీకు ఆన్ August 26th. అండ్ మెయిన్ థింగ్ డైరెక్టర్ గారు ద స్మైల్ వాస్ మ్యాజికల్. ఆ రోజు నా అన్ని బాధలు ఆ నవ్వుతో మాయమైపోయాయి. నిన్నే చూసే నా కళ్ళు చూపే తిప్పనంది వందేళ్ళు. ఈ బెంగళూరు మహానగరంలో